నేను కాదా కురిపించింది వర్షం అంటాడు. నా వల్లే వర్షం వచ్చింది, నేనే వర్షాన్ని ఆపాను అంటాడు ఇంకొకడు. అంతే కదమ్మా. అందుకనే ఈ కన్ఫ్యూజన్ లేకుండా అసలు వర్షము ఎవరి వల్ల ఆగింది, వర్షం ఇప్పుడు ఎవరి వల్ల వస్తుంది, ఈ వర్షానికి కారకుడు ఎవరు? వర్షం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. దేవుడు కురవమంటే వర్షం కురిసిద్ది, దేవుడు వద్దు అంటే వర్షము. తుఫాను ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో. దేవుడు ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ గుమ్మరించాలో అక్కడ గుమ్మరిస్తుంది తుఫాను. దేవుని ఆజ్ఞ నెరవేర్చే తుఫాను. ఇప్పుడు వర్షము వస్తుంది అంటే వర్షం వస్తుంది.